మార్నింగ్ లేచి బ్రష్ అండ్ ఫేస్ వాష్ కంప్లీట్ చేశా. బకెట్లో వాటర్ పెట్టుకొని హీటర్ ఆన్ చేసుకున్నా. సో క్విక్గా స్నానం చేసి గుడికి బయలుదేరదామని. స్నానం పూర్తి చేసుకొని 5 minutes మెడిటేషన్ సెషన్ కంప్లీట్ చేశా. అండ్ నార్మల్గా కూర్చుంటే నా మైండ్ ఫాస్ట్గా డైవర్ట్ అవుతుందని నేను మెడిటేషన్లో కొత్త టెక్నిక్ని ఫాలో అవుతున్నా. నేను 1 to 10 కౌంటింగ్ స్టార్ట్ చేశా. అండ్ వన్స్ 10 రీచ్ అవ్వగానే మళ్ళీ 1 నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో అలా నేను 10-minute మెడిటేషన్ కంప్లీట్ చేశా. డైరెక్ట్గా వాక్ చేసి గుడికి బయలుదేరా. ఇవాళ నేను రన్కి వెళ్ళలేదు. లెగ్స్ పెయిన్లో ఉన్నాయి కాబట్టి గ్రౌండ్లో వాకింగ్ ఎందుకు, గుడికి వాక్ చేసి వెళ్దామని అలా నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోయా. గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నా. గుడిలో ఈ మధ్య నన్ను అంతా కొంచెం వియర్డ్గా చూస్తున్నారు. ఎవ్రీడే అంతా మార్నింగ్ నేను ఒక్కడనే ఉంటున్నా గుడిలో. సో నాకు తెలిసి నా జనరేషన్లో ఎవడు ఇలా ఉండుండడు. వాళ్ళు కొంచెం షాకింగ్ అండ్ కొంచెం తేడాగా చూస్తున్నారు. అండ్ ఇంకా దర్శనం అయినాక ఇంటికి వాక్ చేస్తూ మళ్ళీ బయలుదేరా. అలా ఇవాళ నా డైలీ స్టెప్ కౌంట్ ఆఫ్ 3000 స్టెప్స్ని కంప్లీట్ చేశాను. ఇంటికి రాగానే మమ్మీ వేడివేడిగా వడ వేసింది. ఇంకా కూర్చొని కట్టుకుండా తినేసా. టిఫిన్ చేసి ఒక కప్ టీ తాగేసా. ఇంకా కొంచెం ఫిజికల్గా ఏమన్నా చేద్దామని రిఫ్లెక్స్ బాల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్ వార్మప్స్. దీనివల్ల హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మన రిఫ్లెక్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఒక క్విక్నెస్ డెవలప్ అవుతాయి. అలా ఒక 500 పంచెస్ అయ్యాక కూర్చొని నా ప్రీవియస్ డే వీడియోస్కి స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేశా. తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేశా. ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేశాను. అండ్ ఇంకా కాసేపు పడుకున్నా. చాలా టైర్డ్గా ఫీల్ అయ్యా. ఒక 1 or 2 hours ఎడిటింగ్ సెషన్ అయ్యాక ఒక గంట సేపు మంచిగా పడుకున్నా లేవకుండా. ఇంకా లేచిన వెంటనే మీషో వాడు కాల్ చేశాడు. నేను ఆర్డర్ చేసుకున్న క్రాక్స్ వచ్చాయని మంచి హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఆర్డర్స్ పేజ్లో 20th అరైవింగ్ అని ఉండే. బట్ 3 days ముందే డెలివరీ అయింది. సో నాకైతే ప్రోడక్ట్ బాగా నచ్చింది. ఇంకా అప్పటికి లంచ్ చేయకపోయేసరికి మస్తు ఆకలి వేసింది. సో డైరెక్ట్గా ప్లేట్లో అన్నం పెట్టుకొని ఇవాళ మమ్మీ పాలకూర పప్పు వండింది. అండ్ పచ్చిపులుసు ఫ్రిడ్జ్లో ఉంటే దాన్ని తీసి వేడి చేసుకొని లంచ్ కంప్లీట్ చేశా. ఇంకా ఎలాగో ఈవినింగ్ 5 అవుతుంది కదా అని ఒక కప్ టీ కూడా పెట్టేసుకొని పెండింగ్లో ఉన్న వీడియో ఎడిటింగ్ని కంప్లీట్ చేశా. ఇవాళ నేను వర్కౌట్ అండ్ స్కిప్పింగ్ చేయలేదు. లాస్ట్ వీక్ మొత్తం రన్నింగ్ చేయడం వల్ల కాళ్ళు బాగా పట్టేశాయి. సో ఆన్లైన్లో కొంచెం ఐస్తో మసాజ్ చేసుకుంటే బెటర్గా ఉంటాయని చెప్పారు. ఇవాళ ఎక్కువ పెయిన్స్ లేవు కాళ్ళల్లో. బట్ ఎనీవే మళ్ళీ కాసేపు ఐస్తో మంచిగా ఐస్ మొత్తం కరిగిపోయే వరకు లెగ్స్ మొత్తం రబ్ చేసుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్. కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా అది అయిపోయాక మళ్ళీ ఇవాళ వీడియోకి స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేశా. అది కంప్లీట్ చేసుకొని ఇవాళ బుక్ రీడింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేశా. నేను చదివే బుక్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఈజ్ అవే బై రాయన్ హాలిడే. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అందరికి దీన్ని ఒక్కసారైనా చదవమని రికమెండ్ చేస్తా. ఒక 2 chapters కంప్లీట్ చేసి ఇవాళ. అండ్ దెన్ ఇవాళ వర్కౌట్ సెషన్ స్టార్ట్ చేశా. ఇవాళ డంబుల్స్ హెవీ వర్కౌట్స్ కాకుండా చాలా సింపుల్ వర్కౌట్ చేశా. యాజ్ ఎన్ నా లెగ్స్ బాగా పెయిన్లో ఉండే. ఇవాళ మళ్ళీ నా లెగ్స్ డే. సో డంబుల్స్ కాకుండా జస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్తో ఇవాళ వర్కౌట్ సెషన్ని కంప్లీట్ చేశా. ఇంకా బాగా అలసిపోయా. సో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెమే తింటున్నా, ఎందుకంటే జస్ట్ 2-3 hours బ్యాకే కడుపు నిండి అన్నం తిన్నా. సో ఎక్కువ ఆకలి కూడా లేకుండే. సో కొంచెం భోజనం చేసేసి అలా ఇవాళ డేని కంప్లీట్ చేసుకొని పడుకున్నాం. సో గుడ్ నైట్. రేపు మళ్ళీ కలుద్దాం.